ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకే దక్కుతుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిలువెత్తు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని, నిజానికి 1983లోనే ప్రతి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ ఉండాలనేది దృక్పథంతో కిలోకి ₹2 బియ్యం, పక్కా గృహాల కాలనీలు, జనతా వస్త్రాలను పంపిణీ చేసి పేదల దేవుడిగా ఎన్టీఆర్ కీర్తింపబడుతున్నారని అన్నారు. అమలు సాధ్యం కాని వాగ్దానాలు ఇచ్చి గత ఎన్నికల్లో ప్రజలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని, చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన గుర్తింపు అంతా ఈవేళ తెలుగువాడి వాడికి కర్ణాటక దాంట్లో కూడా ఇంకా పేరు నడుస్తుందన్నా, మన నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన ప్రతి దేశంలో ఆ విధంగా స్పందన వచ్చిందన్న అవి ఆయన చేసిన మంచి పనులే కారణం. కాబట్టి ఈవేళ ఆయన పెట్టిన నేరులో వదులుతున్నాం. మీ అందరమే ఈ పార్టీని కాపాడుకోవడం మా బాధ్యతగా భావిస్తున్నాం. ఈ పార్టీకి ముందు తీసుకెళ్ళడానికి ఆహర్నిశలు మా చివరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండి నందమూరి తారక రామారావు రుణం తీసుకోవడం చెప్పి తెలియజేసుకుంటే, ఒక నటుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందాక రవి గారు, నేడు బాబు అందరూ చెప్పారు, చంద్రబాబు మా ముఖ్యాలయంగా చెప్పారు, ఒక నటుడిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చేసిన సంస్కరణలో ఆ రోజు 83లో ఉన్న సంస్కరణలో 42 సంవత్సరాల తర్వాత కూడా అదే పేద ప్రజల్లో నడుస్తూ ఉన్నాయంటే ఆ మహానుభావుడు ఆలోచనకి మన హర్షేట్టు తన వైపు బాధతే ఎవరు చెప్పలేదు, సొంత చెల్లిగా చెప్పింది. దాన్ని మాట్లాడు పాపం మా కోడికత్తి శ్రీను ఏమైపోయినాడు పాపం, ఇవాళ ఆమలు చేస్తాడు పాపం. కోడికత్తి శ్రీని బలి చేసింది ఎవరో ఈ జగన్మోహన్ రెడ్డి. తల్లి సంగీతాపం చేస్తాడు, చెల్లికి మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఎంత తెగజారు వాడు. ఇవాళ తల్లేమో ఎక్కడికి పోయి కలదు, చెల్లేమో ప్రతిపక్ష పార్టీ నాయకురాలు కూర్చుంది, చిన్నాన్న కూతురేమో కోర్టు తిరుగుతుంది. సొంత చిన్నాను చంపిన దుర్మార్గుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. వివేకంలో అవినీతి, భూముల్లో అవినీతి, చట్టాల్లో అవినీతి, అవినీతిమయం చేశాడు ఈ దుర్మార్గుడు. చేస్తే సంపాదించుకో తప్పులేదు. ఏం పాపం చేసింది అమరావతి, ఏం పాపం చేసింది పోలవరం, ఏం పాపం చేసింది విశాఖపట్నం. చెప్తాడు ఇక్కడ వైకాపా నాయకుడిని, ఈ తేజ సత్తా ఉంటే 410 మాసాల్లో విశాఖపట్నంలో మీ జగన్మోహన్ రెడ్డి ఒక్క శంకుస్థాపన కానీ ఒక్క భవనం కానీ పూర్తి చేసి చూపిస్తే తెలుగుదేశం పార్టీ రాజకీయాలు మాట్లాడతాం. ఎన్టీ చంద్రబాబు చదువుతూ ఉన్న టైం సరిపోవట్లేదు. ఒక గ్రంథాల్లో ఒక బైబిల్ వాల్యూమ్స్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వాల్యూమ్స్ ఎలా ఉన్నాయో రాజ్యాంగం మీద అన్ని వాల్యూమ్స్ ఉన్నాయి. నువ్వేదో అనుకుంటున్నావు ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారంగా ట్రాన్స్ఫర్ చేస్తారు, వెళ్ళిపోతాను, నాకేం పని, నువ్వు ఎక్కడైనా రిటైర్ అయిపోయినా సరే వెంటనే చేస్తాను, ఎంక్వైరీ చేస్తాను. తెలుగుదేశం పార్టీ నువ్వు చేయగల పరిస్థితి ఈ సాయంత్రం చట్టాలని అన్నయ్య సాక్షిగా నేను సవాల్ ఏమనుకుంటున్నావు? 3 అక్రమిస్తులు కలుపుతూ కూర్చుంటావా? నేను ఎలా జాయింట్ కలెక్టర్ గారికి నేను వెళ్ళి ఆదాయం చెప్పా, ఆయన బాబు ఎంక్వైరీ చేస్తున్నా, ఏం కలుపుస్తున్నావు? కాబట్టి ఏ సినిమాలకి 100 కోట్లు వస్తుంది, హ్యాపీగా ఏసీలో కొట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆయనకు కూడా ఎందుకో మార్పు కావాలని, ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని అలా ఎన్టీ రామారావు వచ్చిన ఆలోచన ఈవేళ పవన్ కళ్యాణ్ వచ్చింది. అలాగే అధికారం కోసం 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు. అవి కూడా మనం తెలుగులో తీసుకెళ్ళాలి. రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బహుశా విజయవాడ కానీ తిరుపతి కానీ ఒక బహిరంగ సమావేశం పెట్టి పూర్తి మేనిఫెస్టో ఇస్తూ ఉన్నారు.